గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్లో ధార్మిక భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు. సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేశారన్న అల్లోల. ఒంగోలులో మంత్రి బాలినేని పాదయాత్ర. టీడీపీ పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందన్న మంత్రి. మహబూబ్ నగర్ లో ఆన్లైన్ క్లాసులను ప్రారంభించిన మంత్రి. అక్షరాస్యతలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్న శ్రీనివాస్ గౌడ్. నూతన వ్యవసాయ బిల్లులకు నిరసనగా భారీ ట్రాక్టర్ ర్యాలీ. ఖమ్మంలో 700 ట్రాక్టర్లతో బయలుదేరిన బట్టి విక్రమార్క. చిత్తూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భూమన. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో దేవాలయాలకు పూర్వ వైభవం వస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్లు అన్నారు. వరంగల్లో ధార్మిక భవన్ నిర్మాణానికి మంత్రులు భూమి పూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 3 కోట్ల అంచనా వ్యయంతో ధార్మిక భవన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ భవనంలో 5వ జోన్ డిప్యూటీ కమిషనర్, జిల్లా సహాయ కమిషనర్ కార్యాలయాలు, మేడారం సమ్మక్క సారలమ్మ ఈవో కార్యాలయం, ఇంజనీరింగ్ విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి సంక్షేమాలతో పాటు దేవాలయాల పునరుద్ధరణకు సీఎం పెద్దపీట వేశారని వ్యాఖ్యానించారు. పంతులు లేటమున్నారు జిల్లాల కలిసి ఇక్కడ 3-4 జిల్లాల నుంచి ఎస్ఆర్టీసీ పెట్టడం జరిగింది. 3 కోట్ల రూపాయలతో చాలా సంతోషం. మా జిల్లా ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, సత్యవతి గారు, అందరం కూడా మా రిక్వెస్ట్ మేరకు ఇంద్రకరణ్ రెడ్డి గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆదేశాల సాధన ఇక్కడ ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి మా జిల్లా పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3 కోట్లతో మేము మంజూరు చేసినట్టు టెండర్ కూడా ఇంకా సర్కో అని మా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే 4 జిల్లాలు కాబట్టి జిల్లాల కలిసి ఇక్కడ ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఒంగోలులో చేపట్టిన పాదయాత్రకు జనం భారీగా తరలివచ్చారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేసి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ శ్రేణులు చేపట్టిన పాదయాత్రలో మంత్రి బాలినేని పాల్గొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మంత్రి కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు. తొలుత కర్నూలు రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒంగోలులో 24,000 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు భూమి సిద్ధం చేశామని, అయితే అక్కడ ఐరన్ ఓర్ మైనింగ్ ఉందంటూ టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. పేదలకు ఇళ్లివ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేతల వైఖరి పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని అన్నారు. సంతకాలు పెడితే కానీ మరి ఫంక్షన్ కానీ ఏదైనా వచ్చే అవకాశం లేదు. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. మరి సచివాలయాలు పెట్టారు ముఖ్యమంత్రి గారు, అలాగే వాలంటీర్ సిస్టమ్ పెట్టారు. కేవలం పార్టీలకు అతీతంగా ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాలంటీర్లు వాళ్ళు పేర్లు ఇస్తే
ఆ పేర్లన్నింటి కూడా ఈరోజు మరి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చూసి అందరూ కూడా మరి ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మీడియాని అడ్డం పెట్టుకొని ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా నెవరపోతూ ఉన్నారు. ఈరోజు కోవిడ్ పరిస్థితిలో ఇన్ని పథకాలు ఎట్లా తీసుకొస్తున్నారు, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన చెప్పిన మాట ప్రకారం పథకాలు పెడుతూనే ఇంకా కొత్త పథకాలు కూడా కొత్త కూడా తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఇంకా 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటారని చెప్పి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ఈ రాష్ట్ర పరిపాలన చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అందరూ ఆయన చేసిన పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి అందరూ కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో మన ఒంగోలు పట్టణంలో 24,000 మందికి మన పట్టాలు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టులు కేసి ఆపేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సబబేనా? పేదవాళ్ళకి ఇచ్చే పట్టాలకి ఆపేదానికి మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. మీరు ఇవ్వలేదు, మేము ఇస్తుంటే మీరు ఆపుతున్నారంటే నిజంగా చాలా సిగ్గుచేటు. ఏదైతే మైనింగ్ ఎవరైతే కోర్టు కేసారో గతంలో అతనిమే ఇక్కడ మైనింగ్ ఇవ్వడానికి లేదని చెప్పి తెలుగుదేశం వాళ్ళు కోర్టు కేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు పట్టాలు ఇస్తుంటే ఈరోజు అక్కడ మైనింగ్ జరగాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా చాలా సిగ్గుచేటు. మరి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఆ గ్రామాల్లో అడుగుతా ఉంటే అయ్యా మాకు ఇళ్ల పట్టాలు ఇస్తే ఇక్కడ డెవలప్ అవుతుంది, మాకు ఇళ్ల స్థలాలు పెరుగుతాయి, మాకు డెవలప్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. మైనింగ్కి ఇస్తే మాకు అన్యాయం అయిపోతామని మాట్లాడుతూ ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టు కేసి ఆపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇంకా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో ఉన్నటువంటి కంటే ఈరోజు క్రేజ్ ఎక్కువైపోయింది. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఓట్లేసిన వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన ఇస్తారు, తప్పకుండా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం అని కూడా తెలియజేసుకుంటూ తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ 10వ తరగతి విద్యార్థులకు యూట్యూబ్ ఆన్లైన్ క్లాసులను ప్రారంభించారు. డీఈఓ కార్యాలయంలో తరగతులను ప్రారంభించారు. అక్షరాస్యతలో వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాను అగ్రస్థానంలో నిలపాల్సిన అవసరం ఉందని, కరోనా నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ తరగతులు ప్రారంభించిందని మంత్రి తెలిపారు. ప్రతి విద్యార్థి దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, డీఈఓ ఉషారాణి, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, టీఆర్ఎస్ కేవీ అధ్యక్షుడు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. అయిన కాడికి ఎగ్జామ్ మన బోర్డు ఎట్లా ఎగ్జామ్ పెడుతుందో ఆ టైప్ ఆఫ్ స్టడీ మీరు చేయండి. మీకు ఇంకా ఏమైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము అందిస్తాం. మరి కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడే మీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని తెలుసుకుంటారు. మరి డిఓ గారు కూడా మీరు చెప్పండి. ఇంకా మనం ఈరోజు స్టార్ట్ చేసినాక అంచెలంచెలుగా అన్ని క్లాసులకు వాటి బడ్జెట్ పేపర్స్ పిల్లలు కూడా చెప్పి మీలాంటి మేధావులందరూ కూడా మీరు గతంలో ఒక క్లాస్కు పరిమితం అవుతుంది చెప్పడానికి. ఇప్పుడు ఒక్కరు టోటల్గా జిల్లా వ్యాప్తంగా కూడా మనం చెప్పొచ్చు. కనుక 10th క్లాస్ ఇప్పుడు 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 10th నుంచి ఎగ్జామ్స్ కూడా పెట్టండి, ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టండి. వాళ్ళని ఆన్లైన్ ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ కరెక్షన్స్ ఏమేమి చేస్తూ చూడండి. మొత్తం మీద మహబూబ్ నగర్ జిల్లాలో టాప్గా మహబూబ్నగర్ జిల్లాలో ఆన్లైన్ ద్వారా విద్యార్థుల యొక్క ప్రతిభ పెరిగింది. ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత గత సంవత్సరం కన్నా ఇప్పుడు రిజల్ట్ ఎక్కువైంది. ఆన్లైన్ క్లాసెస్ చేసిన తర్వాత ఇంకా గొప్ప మనకు నాలెడ్జ్ వచ్చింది. జిల్లాలో ఉన్నటువంటి మంచి మంచి మేధావులందరూ కూడా టోటల్గా అందరికీ చెప్పడానికి మరి కలెక్టర్ గారు, డిఓ గారు మొత్తం దాదాపు 3,000 మంది పైగా టీచర్లు 10th క్లాస్లో దాదాపు 8,500 మంది వరకు స్టూడెంట్స్కు అందుబాటులో ఉండేటట్లు. కరోనా ఉంది కనుక స్కూల్స్ అని లేవు కనుక విద్యార్థుల యొక్క ప్రతిభ దెబ్బతినొద్దు. ముందే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి జిల్లా ఇది. దేశంలోనే అక్షరాస్యత తక్కువగా ఉన్న జిల్లా ఇది. ఇప్పుడు కూడా పుంజుకుంటుంది కనుక కరోనా వచ్చినందుకు మళ్ళీ స్తబ్దత ఉండొద్దని చెప్పి
మరి కాంట గారు కోరగానే ఆల్రెడీ మన ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. మొదటగా ఖమ్మం జిల్లా మదిర నుంచి భట్టి విక్రమార్క 700 ట్రాక్టర్లతో ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం. ఇదిలా ఉండగా ఈ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు శ్రేణులు భారీగా పాల్గొన్నారు. వీళ్ళందరూ వచ్చిర్రా అరే అది చూడదు చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నగరాభివృద్ధిలో భాగంగా రహదారుల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా పలు రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. అదేవిధంగా అత్యధికంగా రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. చేపెట్టుకోండి సార్ అట కాలనీలు అక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ వార్డుకైనా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ పైన ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ దూరంగా వెళ్ళి ఉండాల్సి ఉంది. సో ఇప్పుడు కొత్తగా దాదాపు 8 కొత్త సెక్రటేరియట్లను నిర్మాణం చేయడం జరిగింది. దీంట్లో ఇది మొదటి 2 సెక్రటేరియట్లని ఇప్పుడు ఇనాగరేట్ చేశాము. ఇంకా వచ్చే 15 నుంచి నెల లోపల మిగతా ప్రతి వార్డులోనే ఆ సెక్రటేరియట్ ఉండాలా. సో మనకు ఆ ఇన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ పాటిస్తూ ఇంకొక 1-2 నెలలు ప్రతి వార్డులు కూడా ఆయా సెక్రటేరియట్ ఆ వార్డులోనే ఉండేలాగా చూసుకోవడానికి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. తప్పనిసరిగా అవి కూడా చేయడం జరుగుతుంది. ఏడుగుంట రోడ్డుకు కలవటానికి అది సరిగ్గా హీరో హోండా దగ్గర కలిసేటట్టుగా దాదాపు 3 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ సరికొత్త రోడ్డుని తీసుకురావటం జరుగుతుంది. ఈ రోడ్డు ఇలాగే వెళ్ళి డిబిఆర్ దగ్గర కొత్తగా వేస్తున్నటువంటి రోడ్డుతో లింక్ అయ్యి అక్కడి నుంచి హీరో హోండా దగ్గర కలవటం జరుగుతుంది. ఇది తిరుపతి వాసులకు అత్యంత ఉపయుక్తమైనటువంటి రహదారిగా మారబోతుంది. తిరుపతిలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించటంలో ఈ రోడ్డు కూడా చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషించటమే కాకుండా ఈ చుట్టుపక్కలంతా కూడా పట్టణం అభివృద్ధి కావటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉండేటువంటి ప్రాంతంగా ఇది మారబోతుంది. ఇది
తిరుపతి మున్సిపాలిటీ చాలా దూరదృష్టితో ఈ రోడ్డును వేయాలని నిర్ణయించుకోవటము, ఈ రోజున దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమం చేయటం జరిగింది. ఏపీ రాజకీయాలు కర్నూలు జిల్లా నంద్యాల ఘటన చుట్టూ తిరుగుతున్నాయి. నంద్యాల ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. కొంతమంది రాజకీయ నాయకుల తీరు కారణంగా ప్రజల్లో రాజకీయ నేతల పట్ల చులకన భావంతో చూస్తున్నారని అన్నారు. కొంతమంది తప్పులు చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరిని నిందించడం సరికాదని అన్నారు. ఆజాద్ గారు స్వాతంత్ర సమర యోధులు మానవతావాది నుంచి 1958 వరకు ఈరోజు నవంబర్ 11 ప్రముఖ స్వతంత్ర సమర అబుల్ కలాం ఆజాద్ సేవలను భారత ప్రభుత్వం గుర్తించి ఆయన జయంతిని జాతీయ బీజం వేయడం జరిగింది. మరి భారత రత్న మౌలానా అబుల్ కలాం పార్టీల్ని అసలు రాజకీయ నాయకుల్నే ఒక చులకన భావంగా చూసే రోజులు ఈవేళ చాలా అన్యాయమైనటువంటివి. ప్రతి వ్యక్తికి కూడా రాజకీయాల్లో వారి తాలూకు విలువలు వేరే ఉంటాయి, వారి ఆలోచనలు వేరే ఉంటాయి. ఒక్క పార్టీ తాలూకు ఐడియాలజీ ఒకలా ఉంటుంది. ఎవరో ఒకరు తప్పు చేశారని అందరూ అటువంటి వాళ్ళే అనడం అనేది భావ్యం కాదు. మరి బీజేపీ పెద్దలు ఎవరు మాట్లాడారో వారందరూ ఆలోచించాలి. ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించాలని గౌరవ బీజేపీ పెద్దలను కూడా నేను కోరుతున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఇటువంటి పరిస్థితులు కూడా ఏ చిన్న అవసరాన్ని కూడా విడిచిపెట్టడం జరగదు. అన్నింటి కూడా చాలా జాగ్రత్తతో ఉండి మరి అందరికీ ఆదుకునే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి వాళ్ళ చెప్పేటటువంటి మాటలకి వారి విజ్ఞతకే విడిచిపెడుతున్నాం. మేము వాళ్ళేమీ కామెంట్ చేసుకోదలచలేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడాలని మాత్రం నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రైతుల అభ్యున్నతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని నిర్మల్ జిల్లా మూదోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి అన్నారు. తానూరు మండలంలోని బోసి గ్రామంలో పాలీహౌజ్ ను ఎమ్మెల్యే సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పీఎస్ఈఎస్ డైరెక్టర్ నాగ్నాథ్ మాతృమూర్తి మృతి చెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే భామ్ని తండాలో 30 మంది రైతులకు 75% సబ్సిడీపై కుసుమ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నారాయణరావు పటేల్, మాజీ ఎంపీపీ రాజన్న, తెరాస హింస మండల అధ్యక్షులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరు పెళ్ళి అయిపోయింది. తానూరు మండల్ బోసి గ్రామం త్రిశూల్ కుమార్, మరి ఇతను మీ అందరికీ తెలుసు. శివకుమార్ గారు బోసి మాజీ సర్పంచ్ యొక్క కుమారుడు. మరి నేను ఇక్కడ ఈ రోజున బామ్ని గ్రామంలో ప్రోగ్రాం అటెండ్ చేసి బామ్ని నుంచి బెల్తడా మార్గంలో మరి పాలియో చూడడం జరిగింది. ఈ పాలియోలో చాలా ఆశ్చర్యం వేసింది నాకు. కేవలం గుంటనరలోనే 3 monthsలో 50,000 పంట దోసకాయ పంటను
తీయడం జరిగింది. మరి దానికి వచ్చిన ఖర్చు మరి ఓన్లీ 10,000. మరి ప్రతి సంవత్సరం ఫస్ట్ పంట ఈ పాలీ హౌస్ నిర్మాణం చేసి సుమారు 3 లక్షలు ఖర్చు పెట్టాడు ఓన్గా, ఎటువంటి లోన్ లేకుండా, ఎటువంటి సాయం లేకుండా. మరి ఫస్ట్ పంట కుకుంబర్ పంట వేశారు. దాంట్లో అది నార్మల్ దాంట్లో వేశారు, ట్రయల్గా వేశారు. ఇప్పుడు సెకండ్ పంట మరి దోసకాయ పంట 3 నెలల కింద వేసి మరి నిన్నటికే ముగింపు అయిపోయింది. మరి పంటను ప్రతి 3 రోజులు ఒకసారి హైదరాబాద్ పంపించడం ఇవన్నీ జరిగినాయి. మరి ఇప్పుడు 3వ పంట వేస్తున్నాడు. మరి గుంటలను భూమిని మరి చదును చేస్తున్నాడు, లెవెల్ చేస్తున్నాడు. మరి ఏ పంట వేస్తున్నావు? గోబీ పంట, 3వ పంట మరి వేయడానికి ల్యాండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. మరి చూడండి, మనం 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు పంట వేస్తాం, కానీ ఇంత పండేయలేము. కేవలం గుంటనల్లోనే 50,000 3 నెలల్లో సంపాదించగలిగింది. మరి ఇతను మంచి ఎడ్యుకేటెడ్ CA చదివాడు. మరి ఇంకో దగ్గర ఉద్యోగం చేసుకునేందుకు మన దగ్గరనే మనం ఉద్యోగం చేసి, మన చేనులోనే ఉద్యోగం చేసి పని చేసి మనం బాగుపడదామని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో వ్యవసాయం మొదలుపెట్టాడు. చాలా ధన్యవాదాలు. మరి ఇటువంటి ఇంకా ఎక్కువ రావాలని, మరి దీంట్లో ప్రభుత్వం చేత కూడా సబ్సిడీ కూడా కొద్ది గొప్ప ఉంది. SC ST సోదరులకు 90% ఉంది. మరి BC ఇతర క్యాస్ట్ వారికి కూడా తక్కువ సబ్సిడీ ఉంది. మరి దీనికి తప్పకుండా ప్రభుత్వం చేత రాబోయే రోజుల్లో ఇటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్కు మరి ఎట్లా మనం గ్రామంలో జీవిస్తున్నాం, మనకు అందరికి కూడా కొద్ది గొప్ప ప్రతి ఒక్కరు కూడా కొద్ది గొప్ప ల్యాండ్ కూడా ఉంది. ఇది కూడా మరి ఎంప్లాయ్మెంట్ బదులు ఇటువంటి మనం సేకరణ చేస్తే, ఇటువంటి సాగు చేస్తే మరి తొందరగా అభివృద్ధి పరచవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి ప్రత్యేక మా ఫ్రెండ్ శివకుమార్ గారి కుమారుడు ఇటువంటి సాహసం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. తారూరు మండల్ ఓసీ గ్రామం త్రిశూల్ కుమార్. మరి ఇతను అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పోలీసులే కాకుండా వైసీపీ నాయకులు కారణమయ్యారని మైనార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. సలాం కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు నిరసనగా మైనార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాలలో జ్యువెలరీ షాప్లో 20 సంవత్సరాలుగా గుమస్తాగా పనిచేసిన సలాంపై 3.5 కేజీల బంగారం చోరీ చేశాడని అక్రమ కేసు బనాయించడం దారుణమని మండిపడుతున్నారు. అంతటితో వదలకుండా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న సలాంను అక్రమ కేసులతో వేధించడం, కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారని, దీనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా సెంటర్కి వచ్చేయండి. చిన్న పిల్లలతో ఆత్మహత్య చేసుకున్నారంటే అతన్ని ఏ విధంగా మానసికంగా హింసించారో అర్థమవుతా ఉంది. నిజంగా ఇది సభ్య సమాజం తొలగించుకోవాల్సిన విషయం. నిజంగా అతను తప్పు చేస్తుంటే దాన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎవ్వరూ దాన్ని అభ్యర్థించి చెప్పరు. కానీ వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి ఆ చిన్న పాపని, 10 ఏళ్ల పాపను కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మాటలతో మానసికంగా హింసించారో, వాళ్ళు చనిపోయిన విధానం, వాళ్ళు అందరూ కుటుంబంలో అందరూ మాట్లాడుకొని ఈ ఆత్మహత్య తప్ప
వేరే గత్యంతరం మనకు లేదు. ఇంకా ప్రతిరోజు మనకు ఈ పోలీసులు ఈ విధంగా మనం హింసిస్తూ ఉంటారు అని వాళ్ళు మానసికంగా సిద్ధపడి అందరూ పోయి రైల్వే ట్రాక్ మీద పడి చనిపోయినారంటే వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళు తీసుకొచ్చారో మనకు అర్థమవుతుంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే వాళ్ళకి ఇచ్చే నివాళి, వాళ్ళకి మీరు ఎలాంటి కాంపెన్సేషన్ ఇవ్వలేము. కారణం వాళ్ళందరూ చనిపోయినారు, వాళ్ళకి ఎట్లాంటిది ఏ సహాయం చేయలేము. ఇంకా వాళ్ళకి చేయాల్సిన సహాయం ఒకటే, దానికి ఎవరైతే నిందితులుంటారో వాళ్ళని శిక్షించడమే వాళ్ళకి ఇచ్చే నివాళి. కాబట్టి సిబిఐ వాళ్ళు ఇద్దరు పేర్లు ఇచ్చారు, సిఐ హెడ్ కానిస్టేబుల్, వాళ్ళిద్దరిని బలిపశువులు చేయకుండా ఆ కేసులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయండి, వాళ్ళందరినీ శిక్షించండి. వాళ్ళని శిక్షిస్తేనే వాళ్ళ ఆత్మకు శాంతిస్తుంది. ఇదే మనం వాళ్ళకి ఇచ్చే నివాళి. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి తల్లి ఆండాలమ్మ జ్ఞాపకార్థం సందర్భంగా గ్రామంలోని పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, ఎంపీపీ జ్యోతి పాండు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికలలో ఘన విజయం సాధించిన రఘునందన్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. దుబ్బాకలో బీజేపీ విజయం టీఆర్ఎస్ కి చెంపపెట్టు లాంటిదని అన్నారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మనకి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి డీకే అరుణ మేడం గారికి హిమపురం గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే బొక్క నరసింహన్న గారికి కూడా హిమపురం గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే మన మంత్రి శ్రీరామ్ యాదవ్ గారికి కూడా హిమపురం గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చేసినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలే కానీ, ప్రజలకు అందిస్తున్నటువంటి అనేక పథకాలే కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం వాటానే కానీ, అన్ని అంశాలను ప్రజల్లోకి గ్రామానికి తీసుకెళ్తాం. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తాం. ఈ దుబ్బాక ఎన్నికల్లో ఇచ్చినటువంటి స్ఫూర్తి ఒక నాంది. 2023లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి దుబ్బాకలో గెలుపు శ్రీకారం చుట్టింది. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ ప్రజలు హైదరాబాద్ని కాపాడుకోవడానికి, మన తెలంగాణను రక్షించుకోవడానికి, మన హైదరాబాద్ నగరానికి అనేక హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీని ఆ మేయర్ పీఠం నుంచి గద్దెదింపడానికి, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఏకమై సేవ్ హైదరాబాద్, ఓట్ ఫర్ చేంజ్ హైదరాబాద్ అనేటటువంటి, అంటే హైదరాబాద్ లో మార్పుకు, హైదరాబాద్ ను రక్షించుకోవడానికి ఈ ఎన్నికలు కీలకం కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలే కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్లో ధార్మిక భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు. సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేశారన్న అల్లోల. ఒంగోలులో మంత్రి బాలినేని పాదయాత్ర. టీడీపీ పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందన్న మంత్రి. మహబూబ్ నగర్ లో ఆన్లైన్ క్లాసులను ప్రారంభించిన మంత్రి. అక్షరాస్యతలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్న శ్రీనివాస్ గౌడ్.
నూతన వ్యవసాయ బిల్లులకు నిరసనగా భారీ ట్రాక్టర్ ర్యాలీ. ఖమ్మంలో 700 ట్రాక్టర్లతో బయలుదేరిన భట్టి విక్రమార్క. చిత్తూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భూమన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.